పిల్లలకి ఎప్పుడన్నా మీరు ఫంక్షన్స్కి రెడీ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మనం హెయిర్ ఎక్స్టెన్షన్ పెడుతున్నాం కాబట్టి ఎన్ని పెడుతున్నామో, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా మన ఆ వెయిట్ తీసుకోలేరు. ఆల్మోస్ట్ కలిసిపోయింది. ఒకవేళ దీంతో ఈక్వల్ కావాలంటే మనం దీనికి కర్ల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటివి ఆల్మోస్ట్ చాలా కలెక్షనే ఉంది, ఎందుకంటే నేను ఇవి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ అంజలి పవన్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మీ అందరికీ చాలా ఇష్టమైన బ్లాగ్, చాలామంది అడుగుతున్న బ్లాగ్, చందమామగా అండి నా సీమంతానికి ఎలా రెడీ చేశాను అని. యాక్చువల్లీ 2 అవుట్ఫిట్స్ వేసుకున్నది. ఆ 2 అవుట్ఫిట్స్లో డిఫరెంట్ జ్యువెలరీతో రెడీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. అంటే చాలామందికి తెలుసు ఎలా రెడీ చేయాలి పిల్లల్ని అని చెప్పేసి, కానీ కొంతమందికి మాత్రం అంటే ఏ అవుట్ఫిట్కి ఏ హెయిర్ స్టైల్ వేయాలి, చిన్నపిల్లలకి ఎలా రెడీ చేయాలి, జ్యువెలరీ ఎలా పికప్ చేయాలి, ఇలాంటివన్నీ కొంతమందికి డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే నాకు ఎక్కువగా వచ్చే మెసేజెస్ అన్నీ అవే, చందమామని ఎలా రెడీ చేస్తారండి, జ్యువెలరీ ఎక్కడ తీసుకుంటారని. అవుట్ఫిట్స్ అంటే ఇంకా మన చందమామ డిజైనర్ స్టూడియోస్ నుంచే. సో ఇవన్నీ అంటే జ్యువెలరీ ఎలా సెలెక్ట్ చేయాలి, ఇవన్నీ నాకు ఎక్కువ డిఎమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మీకు కంప్లీట్గా వీడియో చేయబోతున్నాను. అండ్ ఎక్కువగా నా వీడియోస్ చాలామంది చాలా యూస్ఫుల్ ఉంటాయండి. మేము యూఎస్ వెళ్ళినా, ఈవెన్ బయట ఆస్ట్రేలియా వెళ్ళినా, ఇంకెక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒకటేసారి ఆ థింగ్స్ అన్ని మేము ప్యాక్ చేసుకొని వెళ్తున్నాము అని. ఎందుకంటే పిల్లలంటే మనకి చాలా ప్రీషియస్ అనమాట. సో ఈ ఏజ్ అనేది చాలా ప్రీషియస్ మనకి, మళ్ళీ ఈ ఏజ్ తిరిగి రాదు. కాబట్టి వాళ్ళని ఏదైనా ఫంక్షన్స్ అకేషన్స్ ఉన్నప్పుడు అందంగా రెడీ చేయాలనుకుంటాము. అండ్ మనం కూడా వాళ్ళ అందంగా కనబడడంతో పాటు వాళ్ళ ఫొటోస్తో మెమొరీస్ని మనం సేవ్ చేసుకుంటాం. అండ్ వాళ్ళకు కూడా మెమరీస్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే చదువు ఆస్తి అంతా ఇస్తాం, కానీ ఈ మెమరీస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా చిన్నప్పుడు నాకు ఒక ఫోటో కూడా లేదు. అది ఎప్పుడు నాకు రిగ్రెట్ ఉంటుందన్నమాట, నేను చిన్నప్పుడు ఎలా ఉన్నాను అని. సో అందుకనే ఈ వీడియోలో కంప్లీట్గా ఇప్పుడు అసలు ఫస్ట్ నేను అవుట్ఫిట్స్ ఎలా సెలెక్ట్ చేస్తాను, దానికి సంబంధించిన జ్యువెలరీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, హెయిర్ స్టైల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఈరోజు కంప్లీట్గా ఈ వ్లాగ్లో మీకు చూపించిపోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా వ్లాగ్ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. లేదా అకేషన్స్ ఉన్నప్పుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు, కానీ మనకి అంత టైం లేదు అనుకున్నప్పుడు నేను ఒక పని చేశాను. సో దానివల్ల ఏంటంటే ఇంట్లోనే కూర్చొని ప్రొఫెషనల్గా పెడిక్యూర్ అండ్ మెనిక్యూర్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను తెలుసుకున్నాను. మరి ఆ సీక్రెట్ ఏంటో మీకు కూడా చెప్పబోతున్నాను. అదే అగారో ప్రైమా నెయిల్ డ్రిల్ అండ్ పాలిషర్. ఇందులో మనకి 8 డిఫరెంట్ అటాచ్మెంట్స్ వస్తాయి. వాటితో మనం ఇంట్లో కూర్చొని ప్రొఫెషనల్ పెడిక్యూర్ అండ్ మెనిక్యూర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను, కానీ దానికంటే ముందు ఇందులో ఉండే అటాచ్మెంట్స్ ఇప్పుడు చూద్దాం. సో ఇవన్నీ ఇందులో వచ్చే ఐటమ్స్ అన్నమాట. సో ఇది యూజ్ మాన్యువల్ అండ్ మనకి వారంటీ కార్డ్తో వస్తుంది. అలాగే మెయిన్ యూనిట్ ఒకటి ఉంటుంది, డస్ట్ కంట్రోల్ షీట్ వస్తుంది, 8 డిఫరెంట్ అటాచ్మెంట్స్ వస్తాయి. అలాగే మనకి టైప్ సి ఛార్జర్ కూడా వస్తుంది. సో ఇది మన మెయిన్ యూనిట్ అన్నమాట. సో దీంట్లో ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, దీన్ని కనుక మనం ఇట్లా కిందకి స్లైడ్ చేస్తే క్లాక్ వైజ్గా మనకి ఇది పనిచేస్తుంది. అలాగే ఈ బటన్ని పైకి అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్గా పనిచేస్తుంది. మిడిల్లోకి ఆఫ్. ఇందులో మనకి 5 డిఫరెంట్ స్పీడ్ సెట్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ అవి మనం యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. అండ్ పైన మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది, దాని స్విచ్ ఇక్కడ ఉంది చూడండి. అండ్ మీకు చూపించాను కదా, ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్, ఫాస్ట్, మీడియం, అడల్ట్, బేబీస్ కూడా మనము దీంతో నెయిల్స్ అన్ని ట్రిమ్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన బటన్స్ అన్ని మనం ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు అనమాట ఆన్ అయిన తర్వాత. ఓకే, మీకు తెలుస్తుంది ఇక్కడ. బేబీకి అయితే కొంచెం స్లో ఉంటుంది. సో అడల్ట్స్ కొంచెం ఇంకా మనం కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే ఇట్లా. సో ఇప్పుడు ఇక్కడున్న మన ఈ అటాచ్మెంట్స్ అన్నీ ఎలా యూజ్ అవుతాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ ట్రే మనకు డస్ట్ కలెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. క్యాలస్ రిమూవ్ చేసేటప్పుడు, అలాగే నెయిల్ కట్ చేసేటప్పుడు అవి కింద పడకుండా ఈ ట్రేలో కలెక్ట్ చేయొచ్చు. ఇది సిలిండ్రికల్ మిల్లీ కట్టర్.
ఇది లాంగ్ కోన్ బిట్ అన్నమాట. థర్డ్ వన్ నీడిల్ బిట్. ఫోర్త్ వన్ బ్యారెల్ బిట్. ఇది ఫిఫ్త్ వన్ అన్నమాట, ఫెల్టెడ్ ఊల్ బిట్. ఇది సిక్స్త్ వన్ సఫైర్ కోన్ బిట్. ఇది సఫైర్ క్యాలస్ శాండర్. ఇది కోర్స్ డైస్ బిట్ అన్నమాట. ఇది మన లాస్ట్ టూల్. అండ్ ఈ టూల్స్ అన్ని మీరు చేతులకి కాళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పెద్దవాళ్ళు పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. ఇది రీఛార్జబుల్ అండ్ కార్డ్లెస్ కూడా. దీనికి ఒక్కసారి మనం ఛార్జింగ్ పెట్టామంటే 3 hours వరకు నాన్ స్టాప్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ నాయిస్ తో వస్తుంది అండ్ వైబ్రేషన్ కూడా తక్కువ. దీంతో మీ మెనిక్యూర్ అండ్ పెడిక్యూర్ ఎక్స్పీరియన్స్ ని చాలా పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. సో దీంతో నేను పార్లర్కి వెళ్లకుండా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే హ్యాపీగా పెడిక్యూర్ అండ్ మెనిక్యూర్ ని ఎంజాయ్ చేస్తున్నా. అండ్ నాతో పాటు చందమామ గారు కూడా. సో ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది గైస్, డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. సో ఇది కనుక మీకు కావాలంటే డిస్క్రిప్షన్ ఇప్పుడే లింక్ ఇస్తాను, దాని ద్వారా పర్చేస్ చేసి మీరు ఎలా ఈ ఎక్స్పీరియన్స్ చేశారనేది డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఆలస్యం చేయకుండా వ్లాగ్ ని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. సో ఇప్పుడైతే దానికి హెయిర్ స్టైల్ చేద్దాం. ఫస్ట్ నుంచి నేనే హెయిర్ స్టైల్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు అంత ఓపిక లేదు. అండ్ దానికి కొంచెం ఎక్స్టెన్షన్స్ పెట్టాలన్నమాట, కొంచెం జడలాగా. దానికోసమని ఈరోజు నాతో ఉన్నారు నాగు గారు. హాయ్ నాగు గారు. ఆయన్ని వీడియో అనగా నాకు నవ్వొస్తుందండి, నేను రానని. సో మన సత్యకి అండ్ రష్మికి చాలా మందికి ఆయన హెయిర్ స్టైల్ చేస్తారనమాట. సో ఈరోజు నా సీమంతం కూడా ఆయన చేస్తున్నారు. సో ఆయనతో ఉంటే నాకు టెన్షన్ లేని పని ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఈజీగా హెయిర్ స్టైల్ చేసేస్తారనమాట. అందుకే ఈరోజు నాగు గారు, ఈరోజు మనం దానికి హెయిర్ ఎక్స్టెన్షన్ పెడుతున్నాం కదా, జడేద్దామా. సో జనరల్గా నేను చిన్నప్పుడు ఫారెన్ నుంచి మరీ తెప్పించేదాన్ని. ఎన్ని అసలు అమ్మ అది ఎంత ఉండేది, నేను ఒక 20-30 ఎక్స్టెన్షన్స్ తెప్పించేసా. ఈ రోజు ఎక్స్టెన్షన్ పెట్టేసి పూలు పెట్టేసి ట్రెడిషనల్గా రెడీ చేద్దాం. 2 outfits ఉన్నాయి కాబట్టి యాక్చువల్గా ఏంటంటే మీకు టైం ఉంటే 2 different హెయిర్ స్టైల్ వేసుకునేంత టైం ఉంటే ఓకే. సో జనరల్గా నేనైతే 2 outfits, కానీ పవన్ దానివి ఒకటే, కానీ ఓకే కాంబినేషన్లో ఉంటుందని 2 చేస్తున్నాం. అందుకే నేను నాగు గారికి చెప్పాను, ఒక హెయిర్ స్టైల్తో 2 మేనేజ్ చేయొచ్చు ఈజీగానే. పాపడి బెల్ట్ చేంజ్ చేద్దాం, కోఆపరేట్ చేద్దాం, హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేద్దాం మేడం. అది దాంతో పెద్ద ప్రాబ్లం ఉండదు పాపం, చిన్నది కాబట్టి. అండ్ హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా మనం వెయిట్ లెస్ పెడుతున్నాం కదా పిల్లలు కాబట్టి, చిన్న చిన్న బిట్స్ వస్తాయి మేడం, అవి పెట్టుకోండి. ఓకే, దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ ఉన్నట్టు ఉంటుంది, పెయిన్ ఉన్నట్టు కూడా తెలియదు, న్యాచురల్ గా ఉంటుంది. ఓకే, నేను ఒకరోజు పర్టికులర్గా మీకు బ్లాగ్ చేస్తాను. ఇంతవరకు అంటే బయట నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మన దగ్గర కూడా చిన్న చిన్న బిట్స్ దొరికేస్తున్నాయి పిల్లలకి, వాటితో ఎలా హెయిర్ స్టైల్స్ చేయాలనేది నేను ఒక బ్లాగ్ చేస్తాను. సో ఇప్పుడైతే మాత్రం నాగు గారు రెడీయా? మరి ఇవన్నీ దానికి కదండి మాకే. అండ్ చిన్నపిల్లలకి మాత్రం మీరు హెయిర్ స్టైల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే వాళ్ళకి పడేలా ఉంటాయి, అవి మాత్రమే యూజ్ చేయండి. ఎక్కువ స్ప్రేస్ చేయడం కానీ ఎక్కువ హీట్ పెట్టడం అలాంటివి చేయకండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు మేము చూపిస్తాం మేము కొన్ని, సో అలా మీరు ఫాలో చేయండి. స్టార్ట్ చేద్దామా? ఎస్. సో దానికి రెడీ ఉండండి. ఫస్ట్ ఒకసారి దాని చూడండి, చెప్తా. పిల్లలకి ఎప్పుడన్నా మీరు ఫంక్షన్స్కి రెడీ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముందే ఆ హెవీ డ్రెస్సులు వేయమాకండి, ఎందుకంటే వాళ్ళు రెడీ అయ్యేసరికి అవన్నీ గుచ్చుకొని చిరాకు చేసేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఈజీగా, అంటే ఇప్పుడు నేను చూసే నైట్ డ్రెస్ ఎందుకు వేసా అంటే ఇక్కడ బటన్స్ ఉన్నాయి, మీరు హెయిర్ స్టైల్ చేసుకున్నా లేదా మీరు మేకప్ చేసుకున్నా కూడా ఈ బటన్స్ తీసేస్తే ఈజీగా ఉంటుంది. అండ్ మీరు వేసేవి కూడా లంగా జాకెట్లు ఇలాంటివే కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. సో ఇది ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కన్నలు రెడీ? రెడీ అవుదామా? ఎందుకు? నువ్వు అందంగా ఉన్నావా నేను అందంగా ఉన్నానా? ఎవరే బేబీయా? అమ్మో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు నేను అనేదాన్ని ఇప్పుడు బేబీ అని. రెడీ అయిపోద్దామా? అండ్ నేను ఎందుకు ఫస్ట్ హెయిర్ స్టైల్ ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్. బేబీ తర్వాత ఎవరు? అయ్యయ్యో
సరే ఓకే, ఫస్ట్ బేబీ అందంగా ఉందంట, తర్వాత దాని అందంగా ఉంది. ఓకే, తర్వాత నువ్వు, తర్వాత నాన్న. మరి మామి? మీరిద్దరు లాస్ట్ అయిపోయారు. మరి మామి కూడా లాస్ట్ అయిపోయిందా? ఓ షిట్. అయితే దానికి ఏంటంటే నేను మేకప్ వేయను కాబట్టి హెయిర్ స్టైల్ చేసేసిన తర్వాత డ్రెస్ సరే వేస్తా, లిప్స్టిక్ వేస్తా. ఆ లిప్స్టిక్ వేసినప్పుడు మీకు చెప్తాను ఆ లిప్స్టిక్ డీటెయిల్స్. నేను ఎక్కువ వేయకు, కొంచెం నేను డాక్టర్ చెప్పాడు వేసుకోకూడదు. డాక్టర్ చెప్పారు లిప్స్టిక్ వేసుకోకూడదు. అవును. ఓకే, సో పిల్లలకి సేఫెస్ట్ లిప్స్టిక్ ఏంటంటే అది ఆస్ట్రేలియాలో ఉందంట. నిన్న న్యూట్రిషన్ డాక్టర్ చెప్పారు. తెలిసిన వాళ్ళు ఉంటే తెప్పించుకోండి, నేను చెప్తాను డీటెయిల్స్ కూడా. ఓకే, ఫస్ట్ అయితే నాగు గారు రెడీ చేసండి బుట్టదాన్ని. సో హెయిర్కి ఏంటంటే మనకి హెయిర్కి ఏదైనా హీట్ పెట్టాల్సి వస్తే, అంటే ఇప్పుడు బాగా ఒత్తుగా ఉన్న వాళ్ళకి అనుకోండి అవసరం లేదు, కొంచెం పలుచగా ఉన్నప్పుడు ఏంటంటే ఒత్తుగా చేయడానికి మనం క్లింపర్ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం. చూస్తావా? అబ్బా ఏంటి ఎంత బాగుంది. సో మనం క్లింపర్ పెడతాం కదా, ఆ క్లింపర్ కూడా మనం హీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో పిల్లల జుట్టు కాబట్టి మనం పెట్టుకునేంత హీట్ అస్సలు పెట్టనివ్వమాకండి. మీకు అంటే హెయిర్ స్టైల్ చేసే వాళ్ళకి చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఆ హీట్ కూడా ఎక్కువ వాళ్ళకి తగలకుండా ఇప్పుడు మనం స్ప్రేస్ తీసుకున్నాం కదా, అవి పిల్లలకి సేఫ్ ఉండేవి కూడా ఉంటాయి. కొంచెం మంచి షాపు లేదంటే కాస్ట్లీలో ఉంటాయి. నేను అవి కూడా నాకు వీలైతే మీకు మెన్షన్ చేస్తాను. అలాంటివి తీసుకుంటే ఏమంటారు అంత హీట్ పిల్లలకి అవ్వదు, హెయిర్ స్టైల్ బాగా వస్తుంది. అండ్ అయిపోయిన వెంటనే ఆయిల్ పెట్టేసి నీట్గా హెయిర్ వాష్ చేసేసేయండి. ఓకేనా, అలాగే వదిలేయద్దు. నాన్న అయితే ఎప్పుడు వదిలేస్తాడు. నాన్న అసలు ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోడు. షూటింగ్కి వెళ్ళాల్సింది కూడా గుర్తుపెట్టుకోకుండా హాయిగా ఫోన్ చేస్తే గుర్తుంటుంది. అప్పుడు నాన్న ఏమైనా డాన్స్ ఉంటే మర్చిపోతాడు కదా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నేను ఏం మర్చిపోతాను, ఏం గుర్తుంటుంది, ఏమేమి ఇది చేస్తానని కాదు, అర్థమైందా? దీని దిస్ ఇస్ నాట్ అబౌట్ కంప్లైనింగ్. దీని గురించే చెప్పా. దీంట్లో ఈ విషయం ఉంది కాబట్టే చెప్పా. ఈ వీడియోలో ఏం విషయం ఉంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నీ హెయిర్ స్టైల్ గురించి విషయం, దీంట్లో నా విషయం ఎందుకు వచ్చింది? వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు దాన్ని ఏమని అన్నా అంటే నువ్వు చేసే పనులన్నీ చెప్తుంది వీడియోలో, తర్వాత నీ ఇష్టం. నువ్వు చేసే కూడా చెప్పేస్తా, వీడియో రన్నింగ్ లోనే ఉంది, చెప్తా. చెప్పుకో. నువ్వు చెప్పుకో. దాన్ని గుడ్ గర్ల్ అలా ఏం చేయదు. నాన్న ఎప్పుడు నన్ను రెడీ చేయడం కూడా దాన్ని డాడీ అన్ని మర్చిపోతారు కదా. మిగిలినవి నిన్ను కూల్ డ్రింక్ తాగుదని డాడీ తాగారు కదా, అది చెప్పు. చిప్స్ తినొద్దని చెప్పి నేను తినే చిప్స్ నాన్న కుక్కున్నాడు మొత్తం అక్కడ వైట్ టేబుల్. మళ్ళీ నువ్వు గుర్తు చేస్తే నేను మళ్ళీ మేము పడేసే కదా, అది కూడా చెప్పు. మరి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మరి అంతలోపు తినేసావు కదా నాన్న. అంతలో అన్ని తినేసి మళ్ళీ సర్లే అని చెప్పి పడేసా. నువ్వు ఎన్ని చేసావు అట్లాంటివి? వద్దంటే కూడా సరే చేయను నాన్న అని పొద్దున్న కూడా పోమోగ్రానైట్స్ సగం అమ్మకి తమ్ముకి సగం నాకు సగం అని చెప్పి అటుపక్క మొత్తం మమ్మీ దాంట్లో తోసేసి. తమ్ముకు సరిపోదు కదా, అందుకే. సో మనం హెయిర్ ఎక్స్టెన్షన్ పెడుతున్నాం కాబట్టి ఎన్ని పెడుతున్నామో, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా మన ఆ వెయిట్ తీసుకోలేరు, అందుకే మనం జస్ట్ 2 పెడుతున్నామా. బేబీకి 2 బిట్స్ పెడతాం మేడం. కూర్చుంటా. కొంచెం పైకి పెట్టుకుంటే కొద్దిగా వెయిట్ ఆగుతుంది, పిల్లలు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తారు. దీనికన్నా పైకి ఇది చాలా అది సరిపోతుంది. యాక్చువల్గా అదే మీరు పెట్టుకునేటప్పుడు చూడండి, ఇలా ఈ మాత్రం పైకి ఉంటే వెయిట్ అవుతుంది. సో పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు అనమాట. అందుకే మనం 2 పెడుతున్నాం కాబట్టి ఫస్ట్ పెట్టేది ఏదో ఇలా పార్టీషన్ తీసుకొని ఇక్కడ పెడుతున్నాం. బ్రేడ్ వేసుకున్నా పర్లేదు, బ్యాక్ కొంచెం చేసుకున్నా పర్లేదు. సో మీరు లెంత్ కూడా చూసుకోండి. యాక్చువల్గా ఇవి ఇంకా లెంత్ ఉన్నవి కూడా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే మరీ మన పిల్లలకి మించి ఉండకూడదు. పిల్లలకి కొంచెం ఇక్కడ వరకు వస్తే సరిపోతుంది కాబట్టి ఇది. అండ్ ఇవి వెయిట్ కూడా లేవు, అండ్ పెట్టడం కూడా చాలా ఈజీ. క్లిప్ సిస్టమ్ ఇది, ఓకేనా. అండ్ వెయిట్లెస్, చాలా వెయిట్లెస్. ఒరిజినల్ హెయిర్ అయితే మనకి వెయిట్ ఎక్కువ ఉండేదేమో కదా, ఇది కాదు కాబట్టి ఈ 2 పెడుతున్నాం దానికి. సో ఆల్మోస్ట్ కలిసిపోయింది. ఒకవేళ దీంతో ఈక్వల్ కావాలంటే మనం దీనికి కర్ల్స్ కూడా పెట్టుకోవచ్చు, బట్ మనం హీట్ ఎందుకు అని మనం కర్ల్స్ పెట్టట్లేదు. యాక్చువల్ దాని ఒరిజినల్ హెయిర్కి మనం కర్ల్స్ పెట్టట్లేదు. లూజ్ హెయిర్ వదిలేసేలా ఉంటే పెట్టుకోవచ్చు, ఎందుకంటే సమానంగా కనపడాలి కాబట్టి. ఇప్పుడు మనం ఎలాగో హెయిర్ ప్యాక్ చేస్తున్నాము అంటే జడలాగా, అందుకనే మనం వేసుకోవాలి. మెడ కాదు జడ.
సో ఇట్లా ప్యాక్ చేసే హెయిర్ స్టైల్ అయితే మాత్రం ఇలా హెయిర్ స్టార్ట్ అయినప్పుడే పాపిడి బొట్టు పెట్టేసుకోండి. ఒకవేళ ఇప్పుడు దానికి మేము వేసే హెయిర్ స్టైల్ ఏంటంటే పాపిడితోనే ఉంటుంది హెయిర్ స్టైల్ కాబట్టి మేము లాస్ట్లో పెట్టుకుంటాం. దాన్ని పడుకుంది పడుకునేటప్పుడు కూడా స్మైల్తో పడుకుంటారా? ఎవరికి ఒక పిల్ల లంగా తీసారు కదా, అందులో ఏమైనా ఉన్నాయేమో చూడండి. అలా చేయకూడదు అలా ఉండిపోతాయి. ఇంకా వెనక్కి తిరగాలి ఒకసారి నీ జడ చూపించు. సో ఈ అవుట్ఫిట్ అనమాట. యాక్చువల్గా అవుట్ఫిట్ విషయంలో ఏమైందో మీకు ఇంకొక బ్లాగ్ సపరేట్గా అవుట్ఫిట్స్ కోసం చేసి చెప్తాను. ఒక డ్రెస్ అలా వేస్తే ఒక డ్రెస్ ఫుల్ టు ట్రెడిషనల్గా వెళ్ళాలి, ఓల్డ్ స్టైల్లో ఉండాలి అనుకున్నాను అనమాట, వింటేజ్ లుక్ రావాలి అని సీమంతం డ్రెస్లో. సో అందుకని కొంచెం మనం చూస్ చేసుకునేటప్పుడు కలర్స్ కూడా ఇట్లా పర్పుల్, డార్క్ గ్రీన్ ఇలాంటివి అయితే మనకి కొంచెం ఆ వింటేజ్ లుక్ వస్తుందని. సో అందుకే దానికి కూడా ఎక్కడ మగ్గం వర్క్ ఇలాంటివి చేయించలేదు. సో ఓన్లీ లేసెస్, ఏదైతే పట్టు లేసెస్ ఉన్నాయో ఆ పట్టు లేసెస్తోనే ఆ వింటేజ్ లుక్. ఇది దుపట్టా అనమాట. అంటే ఇప్పుడు ప్రాపర్గా పెడతాను. ఎస్, ఇది కొంచెం ఇక్కడ, ఇది కొంచెం ఇక్కడ. సో మనం వింటేజ్ లుక్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి కలర్స్ తీసుకుంటే చాలా ఇంపాక్ట్ అనేది వస్తుంది. అండ్ దీనికోసం కూడా మనము ఓన్లీ డ్రెస్ మాత్రమే కాకుండా జ్యువెలరీ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలన్నమాట. ఓకే, నా దగ్గర ఇలాంటివి ఆల్మోస్ట్ చాలా కలెక్షనే ఉంది. ఎందుకంటే నేను ఇవి చెన్నై వెళ్ళినప్పుడు, బెంగళూరు వెళ్ళినప్పుడు బయట మనకి ఎక్కువగా దొరుకుతాయి. ఇక్కడ కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ నేను అలా బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవడం వల్ల అవి నాకు యూజ్ అయిందనమాట. సో ఇదిగో, ఇది కూడా మనం నెక్కకు పెట్టచ్చు. అవును కదా గుడు, బాగా కనిపిస్తుంది. ప్రెస్ చేస్తే వాటర్ బౌల్స్ వస్తాయి చూడు బయటికి, అలాంటి. సో ఈరోజు ఇది పెడదామని అనుకుంటున్నాను నేను దాని మీదకి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నా దగ్గర సైజెస్ వైజ్ ఉన్నాయి. ఇది పట్టుకో, ఇదొక సైజు, ఇదొక సైజు, అండ్ దీనికంటే కూడా ఇంకొక 2-3 పెద్దగా ఉన్నాయి నా దగ్గర. మరి దానివికి బాగా పెద్దగా అయిపోతాయి కాబట్టి వద్దు అని చెప్పేసి ఈ చిన్న పెడదామని డిసైడ్ చేశాను. సో ఇయర్ రింగ్స్ కూడా అట్లా. అండ్ పాపిడి బొట్టు కూడా కొంచెం ట్రెడిషనల్గానే ఉంటే బెటర్ అని. కానీ ఇక్కడ మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సో ఇలాంటివి మీరు తీసుకుంటున్నప్పుడు ఏంటంటే మొత్తం ఇట్లా ఓపెన్ చేసేస్తే వాళ్ళ హెయిర్ స్టైల్ అంతా పాడవుద్ది, ముందు వేసుకుని ఇరిటేట్ అవుతారు. కాబట్టి ఇగో నేను చెప్పాను కదా ఇందాక, ఇలాంటివి తీసుకోండి బయట ఎక్కువగా, ఈజీగా పెట్టచ్చు. అప్పుడు ఇట్లా ఇక్కడే ఓపెన్ చేసేసి ఇట్లా పెట్టేసి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసుకోకనమా ఎక్కడ వరకు కావాలో. అండ్ అలాగే ఇయర్ రింగ్స్ ఎస్పెషల్లీ పిల్లలకి పెట్టేటప్పుడు కొద్దిగా మాయిశ్చరైజర్ వాళ్ళ చెవులకి అప్లై చేయండి. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి ఇది పెయిన్ అనేది ఉండదు. అండ్ అస్తమానం హెవీ పెట్టొద్దు, ఇవి చాలా లైట్ వెయిట్. ఎందుకంటే ఇవి కనుక లూజ్ అయిపోయింది అంటే మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఇవి పెట్టేవి కూడా చాలా సన్నగా ఉండేలాగా తీసుకోండి. లేదు అంటే గోల్డ్లోనో వెండిలోనో చేపించేసేయండి. పిల్లలు ఎక్కువ బెటర్ కాబట్టి 2-3 వెరైటీస్ మాత్రం చేపించుకొని పెట్టుకుంటే అన్ని డ్రెస్సులకు వచ్చేలాగా సెట్ అవుద్ది. నేను కన్నమ్మగడికి అంతే చేస్తా, అన్ని డ్రెస్సులకు వచ్చేలాగా పెట్టేస్తా. అండ్ ఎప్పుడన్నా మనము ముందే డిసైడ్ చేసుకోండి ఎలా రెడీ చేయాలనుకుంటున్నారు. లేదంటే అన్ని జ్యువెలరీ తెలిసి ఆ టైంకి ఏదేయాలో అర్థం కాక క్లమ్జీ అయిపోకుండా ముందే అవసరమైతే ఒక టెస్ట్ లుక్ లాగా చేసుకోండి. సో నాకంటే ఒక ఐడియా ఉంది దానికి ఏ కలర్ సూట్ అవుతుంది, దాని మీద ఏ జ్యువెలరీ సెట్ అవుతుంది. కాబట్టి నేను ముందుగా టెస్ట్ లుక్ లాగా ఏం పెట్టుకోను. పింక్ పెట్టావా కొంచెం చిన్నగా.
సో నేను ముందే చూసుకుంటాను ఎందుకు కాబట్టి నా హెయిర్ చాలా పెద్దగా ఉంది అనుకుంటున్నారా? నేను నా హెయిర్లోనే కొంచెం 2 wigs పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ మనకి డబుల్ గమ్ టేప్ లాంటివి ఉంటాయి. సో అవి ఇప్పుడు ఏంటంటే డబుల్ గమ్ టేప్ కన్నా యాక్చువల్గా ఇలాంటివి వస్తున్నాయి అనమాట, స్టిక్కర్స్ లాగా. స్టిక్కర్స్ తీసేసి ఇలా పెట్టేసామంటే ఇది కదలకుండా ఉంటుంది. ఇంకా పెట్టలేదు, నేను వెళ్ళే ముందు పెడతా, కొంచెం పువ్వులు అవన్నీ సరి చేసి పెడతాను. అండ్ ఇక్కడ కంపల్సరీ ఇలాంటి అంటే ట్రెడిషనల్ వేర్ వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ హెయిర్ ఇలా ముందుకు తీసి రెండు రింగ్స్ లాగా చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మొత్తానికి ఈ డ్రెస్లో మాత్రం ఎక్కడ నేను వింటేజ్ స్టైలే ఉండాలనుకున్నాను. జింగ్ అమేజింగ్. ఇంకో అదే ఇవన్నీ మీరు కూడా డెఫినెట్గా కమెంట్ చేయండి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది. నేను లింక్స్ కూడా షేర్ చేస్తాను. ఈ కొన్ని జ్యువెలరీ అయితే నేను ఎప్పుడో తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కడ దొరుకుతాయి అనేది ఇబ్బంది. బట్ ఒకసారి నేను తీసుకొని మీకు కూడా లింక్స్ షేర్ చేస్తాను. సో ఇట్లా ట్రెడిషనల్గా వేసినప్పుడు ఇలా రెడీ చేయండి, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కదా. నార్మల్గా మనం రెడీ చేసేదానికన్నా ఈ లుక్ చాలా బాగుంటుంది. సో ఇలా రెడీ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఓని పువ్వులు ఒకసారి హెయిర్ అంతా సెట్ చేసేసి ఫొటోస్కి తీసుకెళ్దాం. వెళ్దామా? ఇవి ఈ హ్యాండ్ కన్నా తీసుకొని ఇష్టం ఎట్లా వేసుకుంటారు. అవసరం అయితే చిన్న ముక్కు పుడక పెట్టండి. చిన్న ముక్కు పుడక పెట్టాలా వద్దా? వద్దులే. నో, అసలు ముక్కు పుడికే లేదు అందులో. నా దగ్గర ఉంది, అప్పుడు పెట్టాను కదా ఇలాగా. నా దగ్గర ముక్కు పుడకల కలెక్షన్ కూడా చాలా ఉంది, ఎస్పెషల్లీ దాని కోసం. ఇక్కడ పెట్టేది మళ్ళీ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. తీసేసుకో. ఓకేనా? నువ్వు రెడీ అయిపోతే ఓణి పెట్టేసి కొంచెం హెయిర్ అంతా సెట్ చేసేసి పువ్వులు పెట్టేసి ఫోటోలు దిగొచ్చు. ఇది వచ్చింది ఇంత బాధ, అన్నీ అదే రెడీ అవుతా ఉంటుంది. నేను కన్సీవ్ అయినప్పటి నుంచి పాపం అదే స్నానం చేస్తుంది, అదే. మళ్ళీ బేబీ వస్తాడు కదా, వాడికి స్నానం చేయాలని నేను అనుకుంటాను. అందుకే నీ పనులు నువ్వే చేసుకుంటున్నావా? పాపం అదే ఆమె తింటది, స్కూల్కి వెళ్ళడానికి అదే రెడీ చేయాలి కదా, అందుకే కష్టంగా నేను వేసుకుంటున్నాను. అదే రెడీ అవుతుందండి. ఇది ఇరిగిపోయింది మనకి. సో మరి ఇంకా లేట్ చేయకుండా దాని మీద కొంచెం రెడీ చేసేసి షూట్కి తీసుకెళ్దాం. లెట్స్ గో. సుబ్బలక్ష్మి. సుందరి నీలీను వంట నెక్స్ట్ అవుట్ఫిట్ అనమాట. బ్రౌన్ కలర్ అయిపోయింది ఇప్పుడు ఇది. సో ఓకే, ఇంకా మారవమంటే మార్చాలి వీళ్ళు, మార్చొద్దు అప్పుడే. సో ఎప్పుడైనా సరే మీకు ఒకే అకేషన్లో 2 డ్రెస్సులు చేయాల్సి వస్తే మాత్రం ఒకే కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్కి వెళ్ళమాకండి. సో అందుకే మేమేం చేసామంటే ఇది కొంచెము అంటే మరీ పట్టు కైండ్ కాదు ఇది. అండ్ దీనివల్ల ఇది ఏంటంటే ఇది వేసిన తర్వాత దాని గారికి ఒక లుక్ బార్బీ డాల్ లాగా అలా ఇవ్వాలని అనుకున్నాను. ఇలా హెవీగా వేసినప్పుడు మాత్రం అస్సలు జ్యువెలరీ పెద్దవి పెట్టమాకండి. ఇప్పుడు ఇందులో మోతీస్ ఉన్నాయి కదా, ఈ మోతీ అంటే పర్ల్ కానీ ఏదైనా వైట్ కలరు తెలిసేలాగా హ్యాంగింగ్స్ అట్లాంటివి ఏమి పెట్టద్దు. జస్ట్ ఇదిగో నేను పెట్టాను చూసారా, స్టడ్స్ లేదంటే వైట్ పర్ల్ స్టడ్స్ అలా. అండ్ నేను నెక్లో కూడా ఎందుకు ఏమి ఇవ్వలేదు అంటే నాకు ఇదిగో ఈ దుపట్టా ఉంది కదా, ఈ దుపట్టా ఇలా వేసేస్తే సో ఇదే మనకి ఒక నెక్లెస్లా ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్రెడీ డ్రెస్ కొంచెం జాకెట్ హెవీగా ఉంది, ఇంకొంచెం హెవీగా వేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి నేను ఇంకేం ఇవ్వలేదు.
చెస్ట్ అవును ఇబ్బంది పెడతాం. ఎందుకు చిన్నవి పెట్టారంటే పెద్దవాళ్ళకి ఎక్కువ గుచ్చుకున్న కొంచెం పెయిన్ నార్మలే ఉంటుంది, చిన్నపిల్లలు కదా అందుకే పెయిన్ అవుతుంది. అందుకే మమ్మీ ఏది పెట్టినా చూసి జాగ్రత్తగా పెడుతుంది. నువ్వు కూడా చిన్నవే పెట్టుకుంటావు, అవే ఇప్పుడు నాకు ఇవే పెట్ట. సో పాపిడి బొట్టు కూడా దానికి ఏదైనా మ్యాచ్ అయ్యేలా పర్ల్ది లేదంటే ఇట్లా స్టోన్ది సింపుల్గా పెట్టండి. సో ఈ లుక్ బార్బీ లుక్లా వస్తుంది. ఓకే, ట్రెడిషనల్గా ఉండదు కాబట్టి ఇలా సింపుల్గా జ్యువెలరీ చూస్ చేయండి. అసలు చేతులకైతే ఏమి వేయకుండా ఉండేదే బెటర్, ఎందుకంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి. అండ్ హెయిర్స్లో కూడా ఏమీ పువ్వు లాంటివి పెట్టద్దు ఇలాంటి అవుట్ఫిట్స్ వేసినప్పుడు. జస్ట్ కావాలంటే మనకి వైట్ పర్ల్స్తో ఏమన్నా, లేకపోతే వైట్ పూసలు ఏదైనా సరే జస్ట్ చిన్నగా అక్కడక్కడ, లేదంటే మనకి స్టిక్కర్స్ కూడా, లేదంటే ఇప్పుడు స్టిక్కర్స్ వస్తున్నాయి ఇలా అంటించేవి. సో అట్లాంటివి ఏమైనా అంటించేస్తే కూడా ఓకే. బట్ ఏంటంటే నేను ఎందుకు ఏమి ఈ హెయిర్లో పెట్టలేదు అంటే వెంటనే ఇమీడియట్గా డ్రెస్ చేంజ్ చేస్తాం కాబట్టి మళ్ళీ అవన్నీ తీసి ట్రెడిషనల్ అటైర్కి మార్చాలంటే జుట్టు అంతా చెరిగిపోతుంది, అంత టైం ఉండదు. అండ్ నేను కూడా ఫంక్షన్లో ఉండాలి కాబట్టి దాని మీద మాత్రం ఈ హెయిర్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా ఇలాగే ఉంచేసాం. ఓకేనా? సో ఇదొక అవుట్ఫిట్. దీనికి మాత్రం ఇలా వేసినప్పుడు జ్యువెలరీ ఇలా సెలెక్ట్ చేసుకోండి, మరి హెవీగా అలా సెలెక్ట్ చేయొద్దు. వైట్ స్టోన్స్లో అలా ఉండేలాగా తీసుకోండి. అండ్ పిల్లలకి మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా, మేకప్ అస్సలు వేయద్దు, ఓన్లీ మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇంకొకటి ఏంటంటే లిప్స్టిక్ కూడా ఫస్ట్ వీళ్ళకి లిప్ బామ్ ఏదైనా ఉంటుంది కదా, పిల్లల కోసం చేసే మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఆర్గానిక్, అవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటివి తీసుకోండి. అండ్ లిప్స్టిక్స్ కూడా నేను చెప్పాను కదా పిల్లలకి సేఫ్ ఉన్నవి చాలా రేర్ ఉన్నాయి, అవి మనకి నాకు తెలిసి ఇక్కడ దొరకట్లేదు. సో నేను లింక్ ఇస్తాను ఈ వ్లాగ్లో, కుదిరితే మీరు కూడా అవి తెప్పించుకోవడానికి ట్రై చేయండి. ఇంకేమీ వేయద్దు, ఓకేనా? పౌడర్లు అలాంటివి ఏదన్నా మంచి లైట్ మేకప్ అంతే చిన్నపిల్లలకి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా అందుకే. అమ్మ నీకు మేకప్ వేస్తుందా? లైట్ మేకప్ ఇక్కడ 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 ఇంకా ఇక్కడ 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 ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడ లేదు. దానికి లిప్స్టిక్ చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే నా దగ్గర ఆర్గానిక్ ఇవి తీసుకుంటాను నేను. జస్ట్ ఒకసారి కలిమి, ఇగో ఈరోజు వేసా, కలిమిరా, కలిమి ఇవి గుండు, కళ్ళు మూసేసారి చూపించావు, ఇప్పుడు ఇక్కడ చూపి. సో అట్లా అంతే, దానికి మించి ఇంకెక్కువ రెడీ చేయకండి. నేను చాలాసార్లు చెప్పాలనుకున్నా దాని మీకు అంత నేను అసలు మేకప్ అయ్యాను. అండ్ చాలామందిని అనుకుంటా కాటుక ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వేయొద్దు పిల్లలకి, అంత సేఫ్ కాదు అవి. ఓకేనా? 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 అలాగే ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను తెలుసా మీకు? నేను బాగున్నాను మీకు ఆల్రెడీ ఎందుకు నీ వ్లాగ్స్ చేయట్లేదంటే చాలా వర్క్ ఉంది కాబట్టి. ఎవరికో ఎవరికి ఉంది వర్క్? నీకా నాకా? నాకు అర్థం కాలే. ఇద్దరికి, ఇంకా బేబీకి కూడా. నాకేం వర్క్ ఉంది జనరల్గా? ఏం వర్క్ ఉంది నాకు? ఇంకా మాట్లాడడం ఉంది, డ్రెస్సులు ఏముంది, డ్రెస్సులు రెడీ చేయడం ఉంది, ఇంట్లో వర్క్ చేయడం ఉంది, వంట చేయడం ఉంది, రెస్ట్ తీసుకోవడం ఉంది. నీకేముంది వర్క్? నాకా షూటింగ్స్ చేయడం ఉంది. బాబోయ్, షూటింగ్స్ చేయడం ఉందంటే ఎన్ని షూటింగ్స్ చేశారో మేడం? 1000. మేమే చేయలేదండి. స్కూల్ ఉంది. స్కూల్ అయిపోయాక. సరే మేడం, ఇంకెళ్దామా? వెళ్దామా? ముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారింది.
చూసారు కదా, అలా ఒకే ఫంక్షన్లో 2 అటైర్స్ ఉంటే మాత్రం కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకోండి. కాస్ట్యూమ్స్ ఒకటే కాదు, హెయిర్ స్టైల్స్ అండ్ జ్యువెలరీ ఇలా. అండ్ పిల్లలకి ఎక్కువగా మేకప్ అది యూస్ చేయకండి. ప్రాపర్గా హెయిర్ స్టైల్లో చేసే వాళ్ళతో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఆ హీటు స్ప్రేలు అవన్నీ కూడా యూస్ చేయమాకండి. అండ్ ఇలాంటి ఫంక్షన్స్ జరిగిన ఇమీడియట్గా ఆయిల్ పెట్టేసి వాళ్ళకి హెయిర్ వాష్ చేసేసేయండి. నేను చెప్పినట్టు చిన్న చిన్న ట్రిక్స్ అనమాట, వాళ్ళు ఇబ్బంది పడకుండా అవన్నీ కూడా ఫాలో చేయండి. మ్యాక్సిమం నాకు కుదిరితే ఇవి ఎక్కడ ఏంటనేది నాకు కామెంట్ చేయండి. నాకు దొరికినంత వరకు నేను ఆ లింక్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నాకు చెప్పారు అసలు ఎలా రెడీ చేస్తారు చూపండి, మీరు రెడీ చేయడం చూపిస్తే మా ఫంక్షన్స్లో యూజ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు, బయట కంట్రీలో ఉన్న వాళ్ళు. సో అందుకే ఈ వీడియో నేను చూపించాను. అండ్ కాస్ట్యూమ్స్ వచ్చేసి మన చందమామ డిజైనర్ స్టూడియోవే. సో కాస్ట్యూమ్స్ ఏమైనా ఎవరికన్నా కావాలి అనిపిస్తే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా మనకి రీచ్ అవుట్ అవ్వచ్చు. సో అది మీ అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు ఈ వ్లాగ్ చేశాను. మరి ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.